నమస్కారం మిత్రులు, తెలుగు జాతికి నమస్కారం. మీకు నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకున్నా. మన తెలుగు అనే భాష ఎంత అమృతమైనదో మనకు ఇప్పుడున్న సమాజానికి తెలవడం లేదు. మన తెలుగు భాష అనేది ఆ దేవుణ్ణి, భగవంతుని, అమ్మవారి దగ్గరికి అద్భుతమైన భాష. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అక్షరం పలకడంలోనే మన నాడులు, మన యొక్క ప్రతి ఒక్క అక్షరం ప్రతి ఒక్క ఆర్గాన్ని, హెల్త్ను డిసైడ్ చేస్తుంది. ఒక ఆ ఉన్నది, ఆ అనే అక్షరాన్ని మీ శ్వాస వేయందరకు ఆ అని చెయ్యండి. మీ హెల్త్లో అట్లా ఎన్నో అక్షరాలు ఉన్నాయి. మా, ఓం, ఓంగా ఇట్లా మన తెలుగులో చూసుకుంటూ పోతే ఎన్ని అక్షరాలు ఉన్నాయండి. అంటే ఆ భగవంతుని, ఆ అమ్మవారిని, సాటి వారిని మర్యాదగా పలకరించడంలో నమస్కారం, వందనం, స్వాగతం అంటే ఎదుటి వారు ఎంత మంచిగా, గురువు గారు రాండి, ఎంత మర్యాదగా ఉందండి, పెద్దలు రాండి, మామయ్య రాండి, అమ్మ, ఇట్లాంటి అమృతమైన తెలుగు భాషలు మరచి విదేశీ భాషను నేర్చుకోండి, గౌరవించండి. కానీ మన యొక్క మాతృభాషని దూరం చేసుకోకండి. మన మాతృభాషల్లో ఉన్న అమృతం అంటే అత్యంత హాయినిచ్చే, మనసుకు హాయినిచ్చే భాష ఈ ప్రపంచంలో ఏదైనా ఉంటే అది మన తెలుగు భాష. మన తెలుగు వారికి మన గర్వకారణం. అసలుకు మన చేసిన పరిశోధనలు కానీ ఇంకా పరిశోధన చేస్తే ఈ భాష, తెలుగు భాష పుట్టి ఎన్ని యుగాలైందో మనకు కూడా తెలియదు. ఎందుకంటే చూడండి, క్రీస్తు పూర్వం సమయంలోనే అన్నమయాచార్యులు అంటే ఆ వెంకటేశ్వర స్వామి ఒక తెలుగు నీళ్ళ ఒక మహా కవిని, మహాభాగ్యాన్ని పుట్టించి స్వామివారికి ఎన్నో కీర్తనలు చెప్పారు. అట్లాంటి తెలుగు భాషను మనము ఈరోజు అవహేళన చేస్తున్నాం, దూరం పెట్టుకున్నాం, కన్న తల్లికి చాలా దూరంగా ఉన్నాం.